ఏదైతే ఉగాది పండగ రోజు చంద్రబాబు నాయుడు గారు తన తలపెట్టిన P4 అనే పథకాన్ని ప్రారంభించారు. అసలు ఆ P4 అంటే ఏంటి? అలాగే దాని గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ P4 అంటే ఏం లేదు, తన కొడుక్కి పదవి పంచుకోవటమే, తన కొడుక్కి పదవి పంచుకోవటమే P4 అంటే అర్థం అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు గారు, దాని ఇలువ నీకు తెలిస్తే ఆ మాట అనవండి. దాని ఇలువ ఎంత గొప్పదో తెలుసా? ఆ ఇలువలు తెలిసినోడు చంద్రబాబు నాయుడు గారు. దాని ఇలువ ఏంటో చెప్పమంటావా? ప్రజలకి కొంతమందికి డబ్బుండి వాళ్ళకి ఇద్దరి మధ్యన స్నేహభంగం పెంచుతున్నాడు తెలుసా? ఇప్పుడు మీ అమ్మాయి ఉందండి, మీ అమ్మాయి చదువుకుంటుంది, మంచి చదువుకుంటుంది. నా దగ్గర డబ్బు ఉంటే మీ అమ్మాయిని చదివిస్తే నీకు నాకు స్నేహం పెరిగిద్ది కదా, నీకు నాకు ప్రేమ పెరిగిద్ది కదా. ఈ ప్రేమ పెరిగిద్దని తెలిసి ఇట్లాంటి సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు రాంబాబు. దీనివల్ల ఏమైతే తెలుసా? ఆనంద రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆనంద రాష్ట్రాలు అంటే ఏంటో తెలుసా? ఎక్కడైతే నలుగురు కలిసి ఒకతనికి బాధ కలిగినప్పుడు ఆ బాధను తీరిస్తే దాన్ని ఆనంద రాష్ట్రం అంటారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేది అదే. దీనివల్ల ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ప్రేమ పెరిగింది, ఒకరి మీద ఒకరి ప్రేమ పెరిగింది. దీనివల్ల నాకు తెలుసు, నేను కూడా ఎంతో సహాయం చేశాను కాబట్టి దానివల్ల తెలుసు. నన్ను నాగులు గారు చాలా మంచివాడండి. ఇట్లాంటి వ్యక్తి ఉంటే మనకి ఎంతో అదృష్టం అండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనకి ప్రజల్లో ఏమైందంటే ఇంకా ప్రేమలు పెరుగుతాయి, ఒకరి మీద ఒకరి ప్రేమలు పెరుగుతాయి, కక్షలు తగ్గుతాయి. ఇదంతా ఏం కాదు, పదవుల పందారం కోసమే ఇదంతా అని అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. అసలు వాళ్ళకి పదవులతో పని ఏముందండి? నాయకులండి వాళ్ళు. ఎంత గొప్ప నాయకులో తెలుసా? లోకేష్ గారు ఇవాళ ప్రజలని ఎంతో ప్రేమతో పొందాడండి. ప్రజలు ఆయన్ని ఎంత గౌరవిస్తున్నారు తెలుసా లోకేష్ గారిని. నిన్న పిల్లలకి 7,750 కోట్లు వాళ్ళకి కాలేజీ ఫీజులు కట్టిన తర్వాత పిల్లలు వాళ్ళ ముఖాల్లో ఎంత ఆనందం ఉందో తెలుసండి. అతనికి ఏం తెలుసండి రాంబాబు ఏమన్నా అసత్యాల మాటలు నేర్చుకున్నాడు. అతను ఎవరి దగ్గర ఉన్నాడు? అవినీతి పరుడి దగ్గరికి వెళ్ళి ఇంకొద్దిగా అవినీతి ఎక్కువ నేర్చుకుంటున్నారు వీళ్ళు. అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు. నిన్న మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడో తెలుసా? మన పెమ్మసాని గారు చూడు ఎంత గొప్ప నాయకులు అయ్యారు. ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే మన పెమ్మసాని కానీ, మరి మన శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, మన ఈయన రామ్మోహన్ నాయుడు గారు కానీ మాట్లాడుతుంటే మన మౌడీ గారు కూడా ముద్దుడవుతున్నాడు. అట్టాగవ్వాలండి. రాంబాబు గారు మిమ్మల్ని దొంగలు తయారు చేశాడు. మా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మేధావులు తయారు చేశాడు. మేధావులు కావాలి, 10 మందికి ఉపయోగపడేవాళ్ళు కావాలి. అప్పుడేనండి రాష్ట్రం అభివృద్ధి చెందిద్దండి. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు చేతులెత్తి దండపడుతున్నానండి. మీకు ప్రజల్లో ప్రజలకి మాకు మంచి స్నేహబంధం పెంచుతున్నారండి. దీనివల్ల బంగారు కుటుంబం అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబం తప్పితే రాష్ట్రంలో బంగారు కుటుంబాలు ఏమీ లేవు అనేది అంబటి రాంబాబు వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు గారు, మీరు కళ్ళు మూసుకొని మాట్లాడటం కదండి, మంచి మనసు గుండెమే చేసుకొని మాట్లాడండి. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉండారండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారు ఎన్నో అభివృద్ధి, వాళ్ళు ఎంతోమంది చదువులు చదివిస్తున్నారు. మన భువనేశ్వరమ్మ గారు కానీ, మన లోకేష్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారమ్మా. క్యాన్సర్ హాస్పిటల్ ఎప్పుడో కట్టారమ్మా. తర్వాత పిల్లలకి ఎంతోమందికి విద్య నేర్పుతున్నారమ్మా, వాళ్ళకి చదివిస్తున్నారమ్మా. అట్లా నేర్పిన వాళ్ళని రాంబాబు గారు మంచిని గౌరవించండి. అసమర్థుడైన కొడుకు కోసమే ఇదంతా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది అంబటి రాంబాబు వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ నిజంగా మనస్సాక్షి చెబుతున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక పాయింట్ పైనే ఉంటాడు కానీ లోకేష్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి తెలివిగల నాయకుడు. నిన్న అశోక్ లైలాండ్ కంపెనీని తీసుకొచ్చి, ఆయన కియా కంపెనీని తీసుకొచ్చి ఈ అశోక్ లైలాండ్ కంపెనీ తెచ్చాడు. ఇంత చిన్న వయసులో, అతనికంటే చిన్న వయసులో ఆయన సాఫ్ట్వేర్ అధిపతిని తీసుకొస్తే సాఫ్ట్వేర్ అధిపతితో, బిల్ గేట్స్తో మాట్లాడి ఎంతో మనసు వ్యాపారవేత్తల దగ్గరికి వెళ్తే ఎంత స్పందన అండి. లోకేష్ గారు వెళ్తుంటే, మీరు రండి సార్, మేము మీ ఆంధ్రప్రదేశ్ వచ్చి మేము పెట్టుబడులు పెడతాం సార్, మీలాంటి నాయకులుంటే మా బోటోళ్ళకు కూడా వ్యాపారాలు పెరుగుతాయి, మీ బోట పిల్లలకి అక్కడ ఉద్యోగ కల్పన పెరిగిద్ది. అదండి, మీలాంటి వాళ్ళు కావాలి సార్. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఘోరమైన డబ్బులు అడగటము, వాళ్ళని భయపెట్టటము, వాళ్ళని ఇబ్బందులు పెట్టటము, వాళ్ళని నానా హింసలు పెట్టారు. అట్లాంటి హింసలు మీ నాన్నగారు ఎంతో ప్రపంచంలోనే
ఒక నెంబర్ 1 స్థానం నాయకుడు. అట్లాగే ఎతుకుతావయ్యా నువ్వు కూడా అని అన్నాడు ఒక నాయకుడు. ఇవన్నీ కాదండి, ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గడిచిన ఈ 10 రోజుల్లో చూస్తే కనుక కుంభకోణాలు వరుసన వెలుగుతోస్తున్నాయి. మరి నిన్న లోకేష్ గారు ఏదైతే గనక మాట్లాడుతున్నారో దాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితి, రెడ్ బుక్ చూసి కొంతమంది భయపడుతున్నారని, అది వాస్తవమే అనుకోవాలంటారా? నిజమేనండి, భయం ఇప్పుడు బయటకు వచ్చిందండి. ఆ రెడ్ బుక్ ఈయన తెలుస్తాడనేది భయం వచ్చేసింది. ఒకళ్ళిద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసే వాళ్ళకి ఈళ్ళల్లో కూడా భయం పెరిగింది. భయం పెరిగే వాళ్ళకేమైతే నాకు అమ్మో నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారో, వాళ్ళు ఏం కొడతారో ఏం చేస్తారని ఆ భయంతో సగం నలిగిపోయి చచ్చిపోతున్నారు. వీళ్ళు లోపలేసి ఏం చేస్తారనే భయం. వీళ్ళు ఏంటంటే బాగా వాడి దగ్గర అవినీతి నేర్చుకున్నారు. అవినీతి నేర్చుకోవటం వల్ల వీళ్ళు పాపం పండి వీళ్ళంతటి వీళ్ళే శిక్ష వేసుకుంటున్నారు. మరి ఇంకో పక్కన చూస్తే కనుక ఈ అందగాడైన మన వల్లభనేని వంశీ ఏంటంటారు, అసలు ఏం జరుగుతుందంటారు ఆ కేసులో? ఒకదాని తర్వాత బెయిల్ పిటిషన్ రిజెక్ట్ కావటం కానీ, లేదంటే గనక వరుస పెట్టి ఆయనకి రిమాండ్లు పొడిగింపు కానీ, ఎలా చూడాలంటారు? ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అనుకోవాలంటారా, లేదంటే ఆయన చేసిన తప్పులుగా అనుభవిస్తున్నాడు అనుకోవాలంటారు? నిజంగా ఆయన చేసిన తప్పులే, వంశీ చేసిన తప్పులే. ఆ తప్పులు లేకపోతే న్యాయస్థానం కూడా ఏం లేదు. తప్పులు కాదంటే అందగాడని చెప్పి అరెస్ట్ చేయించాడు. వాడమ్మ అందగాడిని వాడదేగా, వాడు ఒక అందగాడు, వాడు ఒక గాడిద కన్నా హీనంగుంటాడు. గాడిదనయ్యో వాడికంటే గాడిద రోడ్డు మీద పోతుంటే నడుతుంది, దానికన్నా ఈడు ఇంతకన్నా చండాలంగా ఉంటాడు ఈ అందగాడు కాదురా నాయన, గాడిదల కన్నా నువ్వు ఘోరాది ఘోరంగా ఉంటావురా. వాడికి ఏం మాట్లాడటం తెలీదు. వాడు జగన్కి మీరేమన్నా అవినీతి నేర్పాడు వాడికి, మీరు పోయారు వాడు పోతున్నాడు. వాడు ప్రశాంతంగానే ఉంటాడు, మీరు మొత్తం నాశనం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఇచ్చారా. ఆ పరిపాలన లేకపోయినా పర్వాలేదురా, పదవులు లేకపోయినా పర్వాలేదురా, మనం బతకడానికి ఇంత 4 మెతుకులు చాలరా, నలుగురు పోతుంటే మనల్ని గౌరవించాలరా. అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వెళ్తుంటే ఇవాళ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళని ఎలా గౌరవిస్తున్నారో చూడండి. అసలు ఇంటి దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా లేదంట నాయకులు. ఈ మధ్యకాలంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్తే అమ్మడబడితే అనేటట్టున్నారు, సూపర్ 6 అమలు చేయట్లేదు వీళ్ళంతా అంటున్నారు కదా. అరే నాయన అంబట్రా బాబు, 4000 ఈ చరిత్ర ఇండియాలో ఎక్కడైనా సరే 4000 ఇస్తే ఛాలెంజ్ చేస్తాను. 4000 ఏ రాష్ట్రంలో కూడా లేదు. 2000, 1500, 1600 రా. ఇక్కడ డబుల్ త్రిబుల్ ఇస్తున్నాడు రా చంద్రబాబు నాయుడు గారు. ఏందో తెలుసా, 2250 కోట్లు ఏంది ప్రతి నెల ఇస్తున్నాడు. మళ్ళీ 8:30, 9 స్టార్ట్ అయ్యి 11, 12 మొత్తం పింఛనీటు కూడా అయిపోతుందిరా. ప్లస్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు రా, రోడ్లు వేస్తున్నాడు, ప్లస్ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తున్నాడు. రేపు అమ్మ పడేస్తున్నాడు. తర్వాత ఈ చాలరా, ప్రజలకి ఇంతకన్నా ఏం కావాలరా రాంబాబు. అయ్యా రాంబాబు, మంచిని పెంచుకోండి అయ్యా, చెడును వదిలేయండి. మీ వయసు కూడా అయిపోయింది, మీ వయసుతో పాటు వదిలేయండి, అది తీసుకెళ్ళి ఎక్కడో గంగల కలిపేయండి, అప్పుడు మీరు బాగుపడతారా. మీ మాటలు ఆపండి. మనకు పదవులు లేకపోయినా, మనకి ఇది లేకపోయినా ఏమీ బతకలేవు. నాకు నిజం చెబుతున్నా, నాకు చిన్న గజం స్థలం లేదు, ఒక చిన్న గది లేదురా. నన్ను చూస్తే 3 లక్షల మంది గౌరవిస్తారో లేదో నా ఎమ్మటండి, నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు మీరు దాని ఇలువదిరా. మంచిని గౌరవిస్తే ప్రజలు మన ఆదరిస్తారు, చెడుని చేస్తే ఇంకా తిడతారు. అది మంచిని పెంచుకోండి, మంచిని గౌరవించండి.